హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ చక్రవర్తుల్లో అశోకుడు ఎందుకు గొప్పవాడని చెప్పగలుగుతాం. అశోకుడు ప్రపంచంలో ఏ చక్రవర్తి చేయలేనటువంటి గొప్ప పనులు చేశాడు. ఉదాహరణకు మనం చూస్తే ప్రపంచంలో ఎవరైనా యుద్ధాల్లో విజయాలు వస్తుంటే వాళ్ళ యుద్ధాలను ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా కొనసాగిస్తూ వాళ్ళు గొప్ప యుద్ధ విజేతలుగా గొప్ప వారియర్స్గా వాళ్ళు ఇంకా విస్తరిస్తూ ఉంటారు సామ్రాజ్యాన్ని. కానీ అశోకుడు యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఆయన యుద్ధాలను త్యజించి యుద్ధబేరిని ధర్మబేరిగా మార్చాడు. మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం అశోకుడి గురించి ఏంటంటే, ప్రపంచంలో పశువులకు వైద్యశాలలు నిర్మించింది అశోకుడు ఒక్కడే. అంటే పశువులకు కూడా వైద్యం అందాలని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పాడు. జీవహింస మహాపాపం అని శిలాశాసనాలు వేసినటువంటి చక్రవర్తి అశోకుడు. అందుకే ప్రపంచ చక్రవర్తుల్లో ఎవరు కూడా అశోకుడికి ధీటుగా నిలబడలేదు. అందుకే ప్రపంచ చక్రవర్తుల్లో కల్లా అశోకుడు గొప్పవాడని చెప్పి మనం చెప్పచ్చు.